అయితే దేవుడు బ్రతికించి ఇప్పటివరకు ఆ తల్లి గారిని సజీవంగా నిలబెట్టి తన యొక్క సన్నిధికి ఆయన పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి సీతమ్మ గారు అందుకోసం చాలా ప్రార్థన చేశారండి. పాపం చాలా ప్రార్థన చేశారు. ఆ యొక్క ప్రార్థనకు ప్రతిఫలంగా ఆ యొక్క తన మేనలుడైన అందరూ దేవుడు రక్షించాడు. అలాగే మరి సీతమ్మ గారు మంగమ్మ గారు చనిపోయిన తర్వాత చాలా ఏడ్చారండి పాపం. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా మరి ఎంతో సాహసం కలిగి ఉండేవారు. మరి అప్పుడప్పుడు ఏదో దూషించుకున్నా ఇద్దరు మాత్రం ఇడిచి ఉండేవారు కాదండి. ఎప్పుడు కూడా ఆ ఇంట్లోనే అలా ఉంటూ ఉండేవారు. ఏదేమైనా కూడా దేవుని పిలిపొచ్చిన తర్వాత ఎవరైనా కూడా వెళ్ళిపోవలసిందే. భర్త భార్యలు బాగా ప్రేమగా ఉంటారు. భర్తకు చెప్పకుండా భార్య వెళ్ళిపోద్ది, అవునా కదండి? లేకపోతే భార్యకు చెప్పకుండా భర్త వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఎన్ని అనుబంధాలు పెంచుకున్నా, ఎంత ప్రేమ కలిగి ఉన్నా కూడా ఏదొక రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టడం తప్పదు. కాబట్టి మనం దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలి అంటే మనం ఎంతగానో పరలోక రాజ్యంలో అక్కడ మనం యుగ యుగాలు జీవించాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, ఇందాక చదివించిన మాట 14వ అధ్యాయము చూడండి 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. దేవునికి స్తోత్రం. ప్రభువునందు మృతి పొందే మృతులు, ప్రభువునందు అంటే యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభులో జీవించి యేసు ప్రభు యొక్క మాట ప్రకారంగా ఎవరు నడిచి మృతి పొందుతారో ఆ మృతి ఎటువంటిదట? ధన్యమైనది. ఎందుకంటే వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉంటారు. యేసు ప్రభు ఆయన యొక్క రెండో రాకళ్ళలో మళ్ళా వాళ్ళు ఏం చేస్తాడు? ఆయన ఎంతగానో సమాధుల నుండి ఆయన లేపుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు వారి లోకానికి మనిషిగా వచ్చాడు. ఆయన దేవుడే ఉండి కూడా ఈ లోకానికి మనిషిగా ఎందుకు వచ్చాడు అంటే, మనుషులందరూ కూడా పాపంలో ఉండగా, పాపంలో కొట్టుమిట్లాడుతున్న సమయంలో వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళకూడదు, దేవుని రాజ్యానికి వెళ్ళాలి. పాపానికి వచ్చే జీతము ఆ యొక్క అగ్నిగుండం అనే మరణం కాబట్టి ఆ యొక్క అగ్నిగుండం అనే మరణాన్ని తప్పించడానికి యేసు ప్రభు వారి లోకానికి ఆయన ఆ మనిషిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభు మనిషిగా వచ్చిన తర్వాత తాను దేవుడని రుజువు చేసుకోవడానికి, తాన సర్వశక్తిమంతుడని రుజువు చేసుకోవడానికి, అలాగే మృతులను కూడా తాను లేపగలుగుతాను అని ప్రజలందరికీ తెలియడానికి యేసు ప్రభు వారు తాను బతుకుండగానే చెరిపోయిన ముగ్గురు లేపాడు. ఒకటి లాజర్ని, యాగిరి కుమార్తెను, ఇదవారి రారి కుమారుణ్ణి, ముగ్గురిని ఆయన లేపాడు. అంటే చనిపోయిన వారిని నేను సజీవంగా లేపుతాను అని ప్రజలందరూ కూడా తెలుసుకోవడానికి. అంతేకాకుండా యేసు ప్రభు వారు కూడా ఆయన చనిపోయి ఆయన ఏం చేశాడు? తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. తిరిగి లేచాడు అంటే ఆయన ఎవరో? సజీవుడు. సజీవుడైన వాడే మళ్ళా మృతి పొందిన మృతులను లేపుతాడనే విశ్వాసం తను నమ్ముకున్న ఎవరికైనా ఉంటుంది, అవునా కదండి? ఇప్పుడు ఆయన చనిపోయి సమాధిలో ఉండిపోయాడు అనుకోండి, మరొక వ్యక్తిని లేపుతాడనే విశ్వాసం ఎవరికైనా ఉంటుందా? ఉండదు. అందుకోసం ఇందాక మనం చదువుకున్న తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. ఇందాక మనం చదువుకున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 చదవండి. 4:13 తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:13. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండునట్టు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఇప్పుడు రెండో రాకళ్ళలో యేసు ప్రభు మొదటి రాకడ జరిగింది. మొదటి రాకడలో యేసు ప్రభు ఏం చేశాడు? సర్వపాప పరిహారార్థం నిమిత్తం ఆయన పాపుల కోసం ఆయన చనిపోయి ఎంతగానో యేసు ప్రభు మళ్ళా మృత్యుంజయుడే ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన తిరిగి లేచాడు కాబట్టి
తన యందు విశ్వాసముంచి తన నమ్ముకొని బాప్తిసం పొంది చనిపోయి సమాధి చేయబడిన వారిని యేసుప్రభు ఏం చేస్తాడు? తనకి రెండో రాకల్లో వాళ్ళందరినీ కూడా ఆయన లేపుతాడు. దేవునికి స్తోత్రం. అయితే యేసుప్రభు వారు తన మొదటి రాకల్లో కూడా యేసుప్రభు కన్నా ముందు దేవుని ఎడల భయము భక్తి కలిగి పరిశుద్ధంగా జీవించి సమాధి చేయబడిన వారిని యేసుప్రభు మొదటి రాకల్లో లేపేశాడు ఆయన. ఎప్పుడంటే యేసుప్రభు మొదటి రాకల్లో యేసుప్రభు పుట్టక ముందు, అంతకు ముందు దేవుని ఎడల భయము భక్తి కలిగి చనిపోయి సమాధి చేయబడిన వారిని యేసుప్రభు వారు మొదటి రాకల్లో లేపేశాడు ఆయన. చూడండి ఆ మాట ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 52 వచ్చినాం. 27:52 చూడండి. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. దేవునికి స్తోత్రం. చూసారా, అది మొదటి రాకడ. యేసుప్రభు యొక్క మొదటి రాకడ. యేసుప్రభు మొదటి రాకడలో అంతకుముందు దావీదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా చనిపోయి సమాధి చేయబడి యేసుప్రభు యొక్క రాకడలో ఎంతగానో వాళ్ళు లేపబడ్డారు. ఇప్పుడు మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభులో మనం జీవించి మంగమ్మ గారు ఏ రీతిగా బాప్తిసం తీసుకొని ఎంతగానో ప్రభులో ఎదుగుచు ఈ లోకాన్ని విడిచిపెట్టిందో అలాగే మనం కూడా ప్రభువులో నడుస్తూ మనం చనిపోయి సమాధి చేయబట్టాం అనుకోండి, యేసు ప్రభు రెండో రాకల్లో ఆయన ఏం చేస్తాడు? మనందరినీ కూడా లేపుతాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట యోహాను సువార్తలో మనకు కనిపిస్తుంటది. చూడండి ఒకసారి, యోహాను సువార్త 7వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి తీయండి. యోహాను సువార్త 6వ తీసారమ్మా? 6వ అధ్యాయము 40 చదవండి. 6:40. కుమారుణ్ణి చూచి ఆయన విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంచెదినమున నేను వానిని లేపుదును. దేవునికి స్తోత్రం. చనిపోయిన వారిని లేపబడితేనే వాళ్ళు సజీవం పరలోకంలో ఉంటారు. అలాగా లేపబడాలి అంటే ఎవరు లేపాలి? మృత్యుంజయుడైన యేసు ప్రభు లేపాలి. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఎంతో మంది చనిపోయి ఏమయ్యారు? సమాధి చేయబడ్డారు. ఎవరో లేచారా? చెప్పండి. ఎవరో లేగలేదు. ఒక యేసు ప్రభు వారే సమాధిని గెలిచి ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేగడం కాకుండానే మళ్ళా మరణానికి సవాలు ఇస్తున్నాడు ఆయన. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నన్ను ఎక్కడ నువ్వు బంధించగలిగావని మరణానికే సవాలు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం. మిగతా అందరూ కూడా మరణానికి ఏమైపోయారు? చెప్పండి, ఏమైపోయారంటే దాసులైపోయారు. అందరూ కూడా మరణించి సమాధుల్లోనే ఉండిపోయారు. ఒక యేసుక్రీస్తే సమాధిని గెలిచి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. అందుకోసం ఇప్పుడు యేసుక్రీస్తుని ఎందుకు ఇన్ని దేశస్తులు ఆయన అనుసరిస్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా సజీవంగా లేపడానికి. దేవునికి స్తోత్రం. అందరూ కూడా ఎంతగానో పరలోక రాజ్యంలో యుగ యుగాలు జీవించడానికి. కాబట్టి యేసు ప్రభువారు మళ్ళీ ఏం చేస్తారు? ఆయన రెండో రాకల్లో ఆయన వచ్చిన తర్వాత ఆయనతో పాటు మనం కూడా ఎంతగానో పరలోక రాజ్యానికి వెళ్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లోకములో ఉన్న ఈ యొక్క మరణము అది మరణం కాదండి. అది ఏంటి? నిద్రపోవడం. క్రైస్తవ భాషలో ఏంటండి అది? నిద్ర. కాబట్టి నిద్రపోయిన వాళ్ళని ఏం చేస్తారు? ఇప్పుడు కాల్ చేస్తారా లేక భద్రంగా ఒక రూమ్లో పెడతారా? చెప్పండి. నిద్రపోయిన వాళ్ళని కాల్ చేయరు, భద్రంగా రూమ్లో పెడతారు.